రత్నభూమి తెలుగు ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం రాజకీయాల్లో రాజకీయ విమర్శల కంటే వ్యక్తిగత దూషణలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాట అంటే వాక్ స్వేచ్ఛ లేదు, దాన్ని నివారించే చర్యలే ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఆ విషయాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల విషయాలపైన ఒకరిపైన ఒకరు దూషణలు చేసుకోవడం, అలాగే రాజకీయ నాయకులపైన వ్యక్తిగతంగా అంటే ఒకప్పుడు రాజకీయాలు ఎలా ఉంది అంటే వాళ్ళు చేస్తున్న అభివృద్ధి పైన లేకపోతే వాళ్ళు చేసిన అవినీతి పైన మాట్లాడుకోవడం జరిగేది. అయితే రాను రాను అవి ఎలా ఉంటున్నాయంటే ఇంటి విషయాలను, వ్యక్తిగత విషయాలను బయటకు తీసుకొచ్చి వాటిపైన మాట్లాడుకునే విధంగా జరుగుతున్నాయి. అయితే ఇది ప్రజాస్వామ్యానికి చేయటనే చెప్పాలి. ఎందుకంటే రాజకీయంలో ఇటువంటి వాటికి చోటు లేదని చెప్పేసి ప్రజాస్వామ్యం ప్రజలు కూడా దీన్ని తప్పుపడుతున్నారు. అయితే ఏం జరుగుతుంది ప్రస్తుత రాజకీయాల్లో, ఏం జరుగుతుంది? ఒకరిపైన ఒకరు మాట్లాడుకోవడం, దానికి ఎవరైనా సరే అంటే ఇప్పుడు రాజకీయంగా ఉన్న వ్యక్తులపైన రాజకీయ విమర్శలు చేస్తారు, మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న అభివృద్ధి కానీ లేకపోతే ఉపాధి కానీ లేకపోతే యువతకు తీసుకొస్తున్న అవకాశాలు కానీ వారి పనితీరు ఎలా ఉంది, వాళ్ళ విధానాలపైన విమర్శలు చేస్తారు. అది సహజం. అయితే వ్యక్తిగత విమర్శలు ఇప్పుడు ఎవరో చేశారని చెప్పేసి మనం మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అయితే వాటికి న్యాయస్థానాలు కానీ కేసులు, పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది? అయితే ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు కానీ సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కానీ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీటిని ఖండించకపోవడానికి గల కారణం ఏంటి? వీళ్ళు కూడా వాటికి సపోర్ట్ చేస్తున్నారా? ఒకప్పుడు ఒక రాజకీయ నాయకుడి పైన కొంతమంది మాట్లాడుతున్నారంటే అతను చేసిన పనులను బట్టే మాట్లాడతారు. వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడరు, వాళ్ళకి అవసరం లేదు, ఎవరికి వాళ్ళకే ఉంది. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాని పెంచి పోషిస్తున్నది రాజకీయ నాయకులే. అయితే వాళ్ళ మీద దూషణలు చేసేటప్పటికి వాళ్ళకి బాధ కలుగుతుంది. దాని మీద ఏంటంటే వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ కాదు, తప్పు మాట్లాడుతున్నారని చెప్పేసి రకరకాల కేసులు పెట్టి వాళ్ళ స్వేచ్ఛని హరించే విధంగా జరుగుతున్నాయని చెప్పేసి మేధావి వర్గం పేర్కొంటుంది. అయితే ఇప్పుడు రాజకీయ విమర్శకే వ్యక్తిగత విమర్శకే అసలు తేడా ఏంటి? రాజకీయ విమర్శ అంటే పర్టికులర్గా వాళ్ళు చేస్తున్న పనులను బట్టి వాళ్ళు తీసుకున్న, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేకపోతే ఒక మినిస్టర్ కానీ ఉన్నారు, వాళ్ళ నియోజకవర్గంలో కానీ వాళ్ళ కాన్షియస్లో ఏం జరుగుతుందన్న దాని మీద